అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అమ్మ పాట, అమ్మ పాట, పల్లె పాట, భజన పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. భక్తి తత్వానికి ముక్తి మార్గానికి జరుగుతున్న పట్టాభిషేకం ఫ్రీడమ్ ఫిజికలీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి మీ అందరికీ పునః స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ధనుర్మాసంలో వేకువజామున సాగే వెంకటేశ్వరుడి ఆరగింపుల గురించి వివరించిన ఈ సంకీర్తన క్షీరాబ్ది సాయికి, శ్రీకృష్ణుడికి, శ్రీనివాసుడికి మధ్య అభేదాన్ని నిరూపించింది. నీలాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న జోసెఫ్ భట్ల గారు ఖమాస్ రాగంలో అద్భుతంగా స్వరపరిస్తే గానం చేయడానికి వస్తున్నారు శ్రీమతి గాయత్రి నారాయణన్. వేకునదిరు పళచి విష్ణునికి చేయరు, ఆకటి కొదగినట్టి ఆరగింపులు. వేకునదిరు పళచి విష్ణునికి చేయరు, ఆకటి కొదగినట్టి ఆరగింపులు. అతి బ్రహ్మాండాలు గుక్షిని అటు ధరించిన ఎట్టి అతనికి చేయరో ఆరగింపులు. అతి బ్రహ్మాండాలు గుక్షిని అటు ధరించిన ఎట్టి అతనికి చేయరో ఆరగింపులు. ప్రతిలేని క్షీరాబ్ది పవళించి లేచినట్టి, ప్రతిలేని క్షీరాబ్ది పవళించి లేచినట్టి చతురునికి చేయరో సవినారగింపులు. ఆరగింపులు. ఏడు దినముల దాకా ఎత్తెను గోవర్ధనము, ఆడి వచ్చి బాలునికి ఆరగింపులు. ఏడు దినముల దాకా ఎత్తెను గోవర్ధనము, ఆడి వచ్చి బాలునికి ఆరగింపులు. వేడిపు గోపికలతో మిక్కిలి పెనగినట్టి, వేడిపు గోపికలతో మిక్కిలి పెనగినట్టి వేడుక కానికిదేరో విందులారగింపులు. ఆరగింపులు. పట్టపు దేవుళ్ళు దాను బంతి సాగి ఉన్నవాడు, అట్టి సేయరు పులుగము ఆరగింపులు. పట్టపు దేవుళ్ళు దాను బంతి సాగి ఉన్నవాడు, అట్టి సేయరు పులుగము ఆరగింపులు.
పలచి విష్ణునికి చేయరు ఆకటి కొదగినట్టి ఆరగింపులు వేకునదిరు పలచి విష్ణునికి చేయరు ఆకటి కొదగినట్టి ఆరగింపులు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు కెంపుల ముంప నన్ను తమకింపు తలంపను పెంపు పల్కు తాళింపు గుణావతి మహావలీలల ఆకళింపు నీ పెంపుల అగ్గళింపు ఎదపేరిన ఇంపు మదింపు సొంపు సోలింపులు ముంప. మీ గానం మాధుర్యంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ కూడా ఒక ఆరగింపు సన్నివేశాన్ని అన్నమాచార్యుల వారు శుక్రవారపు సేవల సొగసులాని మానినుల కోరి వలపించు మాయలాని తిండి మిండయగారి తెగళుగురుని అని వెంకటేశ్వర స్వామి తిరుమలలో తలనిల్లుగట్టు వ్రతంబుల రాయని తోమని పళ్ళాల నేనగాని అని చాలా స్థానికమైన చరిత్రలు ఉన్నాయి. అలాగే తిరుమలలో ఉదయాన్నే వేకువజామున తిరుప్పావై తిరుప్పల్లాండు తిరుపల్లి ఎళిచ్చి అనే నాలాయర దివ్య ప్రబంధ పాసురాలను గానం చేయడం తిరుమలలో వస్తున్న ఒక సుప్రసిద్ధమైన ఆచారం. రామానుజాచార్యుల వారు కల్పించినది. దీనికి ఒక సూక్ష్మం ఏమిటంటే వేదంలో పరమాత్మకి సంబంధించిన గుణరూప వర్ణన లేదు. వేదం అనేది ఒక మాన్యువల్ లాంటిది, పరమాత్మ తత్వాన్ని చెప్తుంది. కానీ వైకుంఠము, భక్తులు, స్తుతులు, సంకీర్తనలు, ఆటపాటలు ఇవన్నీ వేదంలో దొరకవు. కానీ ఇవన్నీ వర్ణించింది ద్రావిడ వేదమైన నాలాయర దివ్య ప్రబంధం. అందుకే శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు శ్రీవారి వాహన సేవలకు ముందు నాలాయరం చదివే దివ్య ప్రబంధదారులు నడుస్తూ ఉంటారు, వెనుక వేదపారాయణదారులు ఉంటారు. అంటే నాలాయరానికి అంత గొప్ప ప్రాధాన్యం ఉంది. 4000 పాసురాల సమాహారమే నాలాయరం. దీనికి దివ్య ప్రబంధం అని పేరు తమిళంలో. దానిని తెలుగులోకి అనువాదం చేయటమే కంకణంగా కట్టుకున్నాడు. నేను పరగా ద్రావిడ వేదము తెలుగు చేయుట అని అన్నమాచార్యుల వారు చెప్పారు. కాబట్టి అన్నమాచార్యుల వారు చేసిన 32,000 సంకీర్తనలు అంటే అది ఆంధ్ర నాలాయర దివ్య ప్రబంధం అని మనం కీర్తించడానికి ఆస్కారం ఉన్న మహానుభావుడు అన్నమాచార్యులు. అందుకే ఆరగింపు చేయటం, అంతకుముందు తిరుపల్లి ఎళిచ్చి పఠనం చేయటం, ఇది ఎప్పుడు చేస్తారు అంటే వేకువజామునే చేస్తారు. ఆండాళ్ళు కూడా అంటుంది, సిత్తుం సిరుగాలే వందున్నై సేవిత్తు ఉన్ పొత్తామరల్ అడియే పోత్తుం పొరుల్ కేళాయ్. స్వామి వింటావా, వేకువజామునే వచ్చి మేము నిన్ను ఎందుకు సేవిస్తున్నామో, నీ కుత్తేవల్ ఎంగళై కొల్లామల్ పోగాదు. మీకు మాకు ఉన్న ఈ సంబంధం ఇప్పటిది కాదు, 7 జన్మల సంబంధం అని చెప్తుంది. కాబట్టి జన్మల సంబంధం అన్నమయ్యది, వెంకటేశ్వర స్వామిది. ఈ కీర్తన ద్వారా మనకి ఆ సంబంధాన్ని ఒక్కసారి గుర్తు చేసుకునే అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అన్నమయ్య నిజమైన ప్రజాకవి. ఈ మాట ఇప్పుడు అనడం ఎందుకంటే శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని బాగా త్రికరణ శుద్ధిగా పాటించిన మహానుభావుడు ఆయన కుటుంబం. అందులో వైష్ణవ సంప్రదాయానికి సంబంధించినటువంటి ఇప్పుడు ధనుర్మాసం రాబోతుంది. అప్పుడు సుప్రభాతానికి బదులు తిరుపల్లి ఎళిచ్చి విప్రనారాయణ స్వామి పాడినటువంటిది. తమిళ పదాలను కూడా ఎంతటి ప్రజాకవి, భాషాభిమాని అన్నమయ్య అంటే భాషా ద్వేషం కాదు. తిరుపల్లి ఎళిచ్చి అంటే తిరుపళచ్చి అంటాడు, దానికి వ్యాకరణం లేదు. ఆయన యొక్క స్వేచ్ఛ. మలయిగునియ నిన్ర పెరుమాళ్ళు అని స్వామికి పేరు, మలగుని నిన్న పెరుమాళ్ళు అంటాడు, దాన్ని ఆక్షేపించడానికి లేదు. తేర్పావాముడి తిరువాయుముడి. ఈ విధంగా తమిళ సంప్రదాయ పదాలను స్వేచ్ఛగా తెలుగులో వాడించినటువంటి గొప్ప భాషాభిమాని అన్నమాచార్యుడు. ఆ విధమైనటువంటి ప్రజాకవి అని చెప్తూ, ఇంకొక విషయం ఏమిటంటే ఇది ధనుర్మాసానికి సంబంధించినటువంటిది. ఇంకొకటి ఏమిటంటే సాధారణంగా అన్నమయ్య రచించినటువంటి కీర్తనలు ఎక్కడో తప్ప పల్లవి 2 పాదాలు 3 చరణాలు, ఎక్కడైనా ఉంటే రేరుగా ఎక్కువ చరణాలు ఉండొచ్చు. సాధారణంగా 14 పదాలు అంటే 14 పంక్తులు. 14 పంక్తులు కలిగినటువంటి ఒక కిటికీ, సింగిల్ విండో అంటారే రాజకీయంగా ఈనాడు,
ఆ సింగిల్ విండోలో స్వామివారి యొక్క విరాట్ స్వరూపాన్ని, చతుర్దశ భువనాధిపతి అయినటువంటి ఆయన యొక్క విరాట్ స్వరూపాన్ని ఈ చతుర్దశ పదములు కలిగినటువంటి కీర్తనలో ప్రజానీకానికి శాశ్వతంగా త్రికాలాబాధితంగా సాక్షాత్కరింపజేసిన మహానుభావుడు. సాక్షాత్తు స్వామి యొక్క అనుగ్రహం పూర్తిగా చొరగొన్నాడు. కాబట్టే అంతటి వ్యాప్తి ఈనాడు కలిగింది అని చెప్పి మనవి చేస్తూ, అమ్మాయి చాలా బాగా పాడినారు. చాలా బాగా పాడావు గాయత్రి. ధన్యవాదాలు సార్. చాలా శ్రావ్యంగా ఉంది. జోషిభట్ల గారు, ఇది మీరు ఖబాస్ రాగాల్లో స్వరపరిచినా కానీ నాకు ఎందుకో వీరాభిమన్యు సినిమాలో మహాదేవన్ గారి పాట చూచి వలచి, అది శహనరాగం, ఆ పాట గుర్తొచ్చింది. బట్ చాలా చక్కగా ఉంది, చక్కగా చేశారు. ధన్యవాదాలు. స్వామివారి అనుగ్రహం ఈ సంచికలో కాస్త ఎక్కువ ఎవరిపై ఉంది అని తెలుసుకునే సమయం. విశిష్ట అతిథులని ఇందులో ఉన్నటువంటి ఈ చీటీల్లో రంగుకొకటి చొప్పున తీయాలండి. చీటీలో స్వప్న గారి పేరు వచ్చింది. జోషభట్ల గారు. వేకునదిరుపళచి విష్ణునికి చేయరో. హేమచంద్ర గారు. చెప్పరాదు నీ ఉండేటి చెలువములు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు. పరగినాన విద్యల బలవంతుడు. పెరిగినాడు
అమ్మ పాలకు బదులుగా అన్నమయ్య పాటనే పాలుగా ద్రావి వచ్చినారో, లేక తేనెలో ముంచిన లేత చివురు సొక్కి కీరవాణిని సేవింప వచ్చినారో, కీరవాణిని సేవించు కోకిలమలో. కీరవాణి అంటే ఒకటి మన కీరవాణి గారు సాక్షాత్తు సంగీత సరస్వతి కీరవాణి. బాగుంది. రామాయణంలో పిడకల వేట అంటూ ఉంటారు, కానీ అది పీఠికల వేట అని. రామాయణంలో మధ్యలో బౌద్ధం ప్రసక్తి తెస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అలాగే చక్కని గాన మాధుర్యం విన్న తర్వాత మా మాటలు కూడా అలాగే ఉంటాయి. అయితే సుందరకాండని చాలా సూక్ష్మంగా అందించిన సంకీర్తన ఇది. రామాయణంలో హనుమంతుడు అనగానే మనకు దాదాపుగా పిల్లల దేవుడు, రహదారి దేవుడు, అందరి గుండెల మీద తన ముద్రతో భరోసాగా ఉండే దేవుడు హనుమంతుడు తప్ప ఇంకెవరూ ఉండరు. ఇంకొక రహస్యం ఏమిటి అంటే, అన్ని అవతారాలలో పరమాత్మకి వాహనాలు ఉన్నాయి, రామావతారంలో వాహనం లేదే అంటూ ఉంటారు. ఆంజనేయ స్వామి మీద ఆయన అధివసించటం కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే దీని ఆంతర్యం ఏమిటి అంటే, వాహనం అంటే అది కేవలం శబ్ద బ్రహ్మ. పరమాత్మ మనకి ఎలా సాక్షాత్కరిస్తాడు అంటే మాట ద్వారా, శబ్దం ద్వారా. మంత్రాధీనంతు దైవతం అన్నారు. ఆ మాట మంత్ర రూపంలో ఉండొచ్చు, పాట రూపంలో ఉండొచ్చు, స్తుతి రూపంలో ఉండొచ్చు. కాబట్టి ఆంజనేయుడు అంటే శబ్ద బ్రహ్మ. శబ్దం మీద పరమాత్మ, శబ్దం ద్వారా పరమాత్మ తెలుస్తాడు. కాబట్టి ఆంజనేయ స్వామి మీద రాముడు అధివసించాడు. అలాగే కలియుగంలో అంజనాద్రిగా ఆయనే మారడంతో అక్కడ అధివసిస్తున్నాడు. ఇవన్నీ తత్వాలన్నింటినీ అందులో చెప్తూ, అలాగే సుందరకాండని చాలా సూక్ష్మంగా అందించిన కీర్తన. ఆంజనేయ స్వామి అనగానే ఉప్పొంగని భక్తుడంటూ ఉండడు. ఎంత చెప్పినా సుందరకాండలో ఉన్న సౌందర్యాన్ని సూక్ష్మంగా చెప్పడం అసాధ్యం. కాబట్టి చాలా చక్కని పాటను భావయుక్తంగా పాడారు. పదాలు అర్థాలు తెలియకపోయినా సరే తెలిసినట్లుగా చక్కగా అద్భుతంగా పాడారు. మీ అందరికీ ఆశీస్సులు, మంగళాశాసనాలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో భగవతే శ్రీనివాసాయ. హంపి ప్రాంతానికి అన్నమయ్య వేంచేసినప్పుడు అక్కడి హనుమంతుడిని చూచి పాడినటువంటి పాట ఇది. నిజంగా కూడా చాలా సులభ శైలిలో రచించినటువంటి కీర్తనల్లో ఇది కూడా ఒకటి. చిరంజీవులు పాడుతూ ఉంటే నిజంగా ఈ వేదిక పైన ఆ పెద్ద హనుమంతుడు మనకు కనిపిస్తున్నాడు. ఎందుకంటే బాలానాం హృదయం శుద్ధం ఫలకం, వాళ్ళు పాడుతూ ఉంటే నిజంగా కూడా సాక్షాత్కరిస్తున్నాడు. కళ్ళనీళ్ళు వచ్చేట్టుగా ఉంది హనుమంతుడి యొక్క సాక్షాత్కారం. అన్నమయ్య ఆనాడు పాడినటువంటిది ఈ వేదిక పైన ఈనాడు సాక్షాత్కరింప చేయబడింది మీ వల్ల. అందుకు మీ అందరికీ కూడా చిరంజీవులకు అభినందనలు, ఆశీస్సులు. అద్భుతమైన విశ్లేషణలతో ఈ సంచిక ఎంతో హృదయంగా సాగింది. కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా విచ్చేసిన డాక్టర్ కేజే కృష్ణమూర్తి గారికి, డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ గారికి అందరి తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీరు మళ్ళీ మళ్ళీ కార్యక్రమానికి రావాలి, మమ్మల్ని ఇలాగే ఆశీర్వదించాలి. కృష్ణమూర్తి గారు, మీరు మాకు అంటే అన్నమాచార్యుల వారి సంకీర్తనలకి చేస్తున్నటువంటి సేవ నిజంగా చాలా గొప్పది. ధన్యవాదాలు మీకు. మీరు మా మధ్యలో ఉండటం మేము అదృష్టంగా భావిస్తున్నాం. వచ్చే సంచికలో మరోమారు కలుద్దాం మరిన్ని అద్భుతమైన కొత్త అన్నమాచార్యుల వారి సంకీర్తనలతో. స్వస్తి. सकलं हे सखी जानामि तत् प्रकट विलासं परमं दधस्य. పన్నీరు చల్లిన నీపై పలచని దేవతో అనువయలపు తోడ అసలాయ జన్ములు. వెంకటాద్రి విభుని వాసి విరహి అయిన రమణి చూచి సంకెలు వేయనేటి కమ్మ రాజసమునను. ఇంతసేయకుండితే నేనేడనుందును, ఎంత పుణ్యమో నీకు ఏమి చెప్పేది ఇంకను.